కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాచుగుంట, ఎల్లిచెట్ల దిబ్బ, లంకెవాని దిబ్బ గ్రామాల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 60 మంది ఎస్టీ యానాది కులస్తులకు కలెక్టర్ డికే బాలాజీ విముక్తి కల్పించారు. కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో బాధితులకు జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి 30,000 చొప్పున మొత్తం 18 లక్షల చెక్కులను అందజేశారు. బెదిరింపులకు గురిచేసి వెట్టి చాకిరీ చేయిస్తే ఎవరినైనా సహించేది లేదని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. కృష్ణా, బాపట్ల జిల్లాల పరిధిలోని బాధితులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇప్పుడు అది దొరకట్లేదు. ఇప్పుడు అది దొరకనప్పుడు మనం ఏం చేయలేదు. నీకు పెద్ద సమస్యగా మారింది. అడ్రస్ సిటీ కింద వస్తుంది, అది కూడా ఇస్తాం. దయచేసి చోట్ల సమస్య ఏమవుతుందంటే, మీ అందరికీ మేలు చేయాలి అనుకున్నా కూడా మీ దగ్గర సరిపడినంత కాగితాలు లేవు. యాక్చువల్లీ మనము గత సంవత్సరం మచిలీపట్నంలో ఇలాగే అంటే కొంతమందికి ఏది కాగితాలు లేని వాళ్ళు కాగితాలు చేయించి వాళ్ళకి ఒక్కొక్కటే ప్రభుత్వం తరఫున ఏమేమి రావాలో నింపించడం జరిగింది. మీరంతా ఏం చేస్తారంటే ఒక గ్రామంలో స్థిరపడి ఉంటారు. మీరు ఈ రోజు ఇట్లుంటారు, తర్వాత ఏదో వెహికల్ దొరుకుతుంది, ఇంకొక చోటకి ఇంకొక చోటకి ఇలా మీరు తిరుగుతూ ఉంటారు. కనుక మీ దగ్గర ఏ కాగితాలు కూడా ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళేటప్పుడు మీరు కాగితాలు ఎక్కడో ఒక చోట పడేసుకుంటారు. యాక్చువల్లీ ఇలాంటి సమస్యల వల్ల మీకు ఒక ఇల్లు కట్టించాలి. ఇప్పుడు మీ అందరికీ కావాలంటే మేము ఇల్లు కూడా కట్టించవచ్చు, కానీ ఇల్లు కట్టించాలన్నా కూడా నాకు 10 కాగితాలు కావాలి. ఈ సమస్యల వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం యాక్చువల్లీ. సో దయచేసి ఇప్పుడు మీ అందరికీ ఏమేమి కాగితాలు ఉంది లేదా అని చూసుకుంటాము. మీకు కాగితాలు ఇచ్చిన తర్వాత భద్రంగా పెట్టుకోండి. ఆ కాగితాలు ఉంటే దాని తర్వాత ఒక్కొక్కటే మీకు బెనిఫిట్ ఇస్తాం. మీకు ఆధార్ కార్డు వచ్చింది అనుకోండి, మీకు రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇళ్ళ స్థలం ఇవ్వచ్చు. ఇల్లు కూడా కట్టించి ఇవ్వడానికి ప్రభుత్వం ఏదో ఒక తాపత్రయపడి మీకు ఇల్లు కూడా కట్టించిస్తాం. బట్ ఏమంటే మీరు ఒక చోట ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైనా వేరే చోటకు వెళ్ళినా మీ కాగితాన్ని బిల్లు పెట్టుకోవాలి, మళ్ళీ ఈ చోటుకే రావాలి. మీరు ఏదో ఒక చోట స్థిరంగా ఉంటున్నారంటే అప్పుడు మీ పిల్లలకి చదువు కానీ మీ ఆరోగ్యానికి కానీ మంచి జరుగుతుంది యాక్చువల్లీ. సో దయచేసి ఈ 2 అంశాలని మీరు సీరియస్ గా తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను.